శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14 వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడు, నన్ను దర్శించని మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ప్రార్థన దేవుడు ఆలకించి పరలోకం నుండి గొప్ప వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14 వచనం నోట్ చేసుకోండి. నేను చదువుతున్నాను, నాతో మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. యెహోవాకు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి, యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. ఈ దినము దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానము. ఈ 14 వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని దేవుడు మీకు వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభువారు మీకు మంచి మాట చెప్పారు కదా, నేనున్నాను, నేను చేస్తాను, ఏడవకు, నేను ఇస్తాను, నేను నీతో ఉన్నాను, నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నువ్వు అడిగిన గృహం ఇస్తాను, నువ్వు అడిగిన తలాంతులు ఇస్తాను. ఎన్నో వాగ్దానాలు నీకు చెప్పారు కదా. రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తానని చెప్పారు కదా. అవన్నీ కూడా నెరవేరే దినాలు వచ్చేసినాయి. నువ్వు అనుకోవచ్చు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి నా దగ్గర, ఎప్పుడు నెరవేరుతాయి, ఎప్పుడు ఈ ప్రామిసెస్ అన్నీ కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి, ఎలా ఫుల్ఫిల్ అవుతాయి, ఎవరు వచ్చి చేస్తారు, ఎన్ని జరుగుతాయా అని కొన్ని సమయాల్లో అవిశ్వాసంలోకి వెళ్తున్నావు కదా. అందుకే దేవుడు ఈ దినము నీకు ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన సిగ్నల్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప మాట ఏంటంటే, ఆల్రెడీ ఫుల్ఫిల్ అయ్యే డేస్ వచ్చేసినాయి. అందుకనే నీకు కొన్ని అక్కడక్కడ శుభప్రదమైన మాటలు, కొంచెం పాజిటివ్గా వెళ్ళవలసినటువంటి ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి. కొన్ని నీకు ఎదురయ్యేటువంటి సంకేతాలు కూడా, ప్రజల నుండి వచ్చే మాటలు, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరే దినాలు వచ్చినాయి కనుక అన్నీ సమకూడి జరిగే సమయం ఆసన్నమైంది. ఇక మీదట ఉన్నతమైన సాక్ష్యము నువ్వు చెప్పబోతూ ఉన్నావు. దేవుడిని అడిగేవు కదా, నాకు బిడ్డ కావాలి, నా మగబిడ్డ కావాలి, లేకపోతే ఆడబిడ్డ కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, నా ఇల్లంతా రక్షించబడాలి, నా ఇంటి యజమానుడు రక్షించబడాలి, లేదా నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలి, నాకు జాబ్ లేదు, లేదా నా బిడ్డకు జాబ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎన్నో రకాలు అడుగుతూ ఉంటే నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నేనున్నాను, భయపడకని వాగ్దానం చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు ఈ దినము నీకు ఇస్తున్న మాట ఏంటంటే, వాటన్నిటిని బట్టి నీ పట్ల ఆయన ఇచ్చిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక బలమైన వర్తమానం నువ్వు చెప్పబోతూ ఉన్నావు, గుడ్ న్యూస్ చెప్పబోతున్నావు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, నీ బంధువుల మధ్య, నీ సంఘ పరిచర్య మధ్య, మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ప్రార్థన మందిరంలో ఉన్నా సరే, అక్కడ ఏ ప్రార్థన మందిరం ఉన్నా అక్కడికి కూడా వెళ్ళి నువ్వు బలముగా సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. ఎందుకంటే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దినాలు నీకు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక అన్నీ కూడా శుభప్రదంగా జరిగేటువంటి సమయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కనుక ఆ నెరవేర్పు దినాన్ని చూసి ప్రభువుని స్తుతిస్తావు.
దేవుని సాక్షిగా వర్ధిల్లుతావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, యేసు ప్రభు వారి జన్మ చాలా గొప్ప జన్మ. ఈయన మానవ అవతారము అవతరించారు. మానవ అవతారం ఎందుకు అవతరించారంటే, మానవులైన మనలో మానవత్వం కోల్పోయి ఉన్న సమయంలో మానవత్వాన్ని బయటికి తీయటానికి మానవ రూపంలో యేసు బయటకు వచ్చాడు. మానవులు పశువులుగా మారిపోయే రోజులు, మానవులు రాక్షసులుగా మారిపోయి, కొంతమంది మానవ విధానంలో ఉన్న మన సమాజంలోనే ఎటువంటి భయంకరమైనటువంటి క్రూరమైన పనులు చేస్తున్నాం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చే సమయం ఎలాంటి సమయం అంటే, అది గత 2000 సంవత్సరాల క్రితం మనుషుల్ని సంతలో అమ్మేవారు. అమ్మాయిల్ని అబ్బాయిల్ని సంతలో తీసుకెళ్ళి, ఇప్పుడు మనకి గేదెల సంత ఎలాగుంటుందో బర్రెల సంత, అలాగ బజార్లో తీసుకెళ్ళి మనుషుల్ని అమ్మేవారు. మనుషులకి ధర పెట్టి కొనుక్కున్న వాళ్ళు తీసుకెళ్ళిపోయేవారు. కొనుక్కున్నవాడు భయంకరమైనటువంటి వెట్టి చాకరీ చేయించుకునేవాడు. వాడు కొంతకాలము ఆ పొలం పనులు ఇంటి పనులన్నీ చేయించుకుని మరలా ఆ మనుషుడు బలహీనపడక ముందే మళ్ళీ మార్కెట్ తీసుకొచ్చి అమ్మేసేవాడు. ఎద్దుల్ని ఎలాగ అమ్ముతామో అలాగా. మనిషి విలువ మనిషికి తెలియని సమయంలో దేవుడు చాలా బాధపడ్డాడు. ఆదికాండం మనం చూస్తే మన పోలిక ఎవరి పోలిక అంటే, సాక్షాత్తు దేవుని పోలిక మంది. హల్లెలూయా. అక్కడ ఆదికాండంలో ఏమన్నాడంటే, మన పోలిక చొప్పున నరులను చేయుదము అనే వాక్యం కనబడుతూ ఉంది. మనము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రిత్వమై ఉన్నారు. వారు ముగ్గురు ఒక్కరే అన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ త్రిత్వమైన దైవము యెహోవా దేవుడు ఆ రోజున నేలమంటిని తీసి అన్ని కలుగుగాక అంటే కలిగినాయి. జలచరములు అన్నాడు, అన్ని రకాల జలచరములు, చేపలు, రొయ్యలు అన్నీ కలిగినాయి, పీతలు. మనుషులు కలుగుగాక అనలేదు. లేకపోతే ఒక అమ్మాయిని తయారు చేసి అమ్మాయి నుంచి గర్భఫలం ఇవ్వలేదు. మొట్టమొదటిగా ఆయన నేల మంటిని తీసుకుని, బాగా గమనించండి, నరుని నిర్మించాడు, మగవాణ్ణి చేశాడు. ఆ చేసినప్పుడు ఆయన పోలిక ఎలాగుందో మన పోలిక అలాగే చేసింది. మనలాగే ముక్కు, కళ్ళు, చెవులన్నీ పెట్టుకున్నాడు. ఆయనకి ఉన్నాయన్నమాట. అంటే ఆ వాక్యం ఏమంటుందంటే, మన పోలిక చొప్పున నరులను చేయదు. బొమ్మ చేసిన తర్వాత పోలిక అంటే నాది వచ్చింది, కానీ వీడికి నా బుద్ధులు రావాలి, వీనికి నా మనసు రావాలి, వీనికి నా జీవం రావాలని చెప్పి నాసిక రంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని ఆదికాండంలో కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే బొమ్మను తయారు చేశాడో ఆ బొమ్మలో ఆయన జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మ అయి కన్నులు అన్ని కరెంట్ వచ్చేసింది అనమాట. లోపల పవర్ వచ్చింది. చూడటం మొదలెట్టాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మాటలు కూడా ఆయన నేర్పాడు. ఆయనతో మాట్లాడటం ఆయన చేసుకున్నాడు. ఆయన కొంతకాలము మంచి ఏదైనా తోటలో ఉంచాడు. ఉంచిన తర్వాత అన్నీ రెండుగా కనబడుతున్నాయి ఆయనకి. పులి, భార్యాభర్తలు ఇద్దరు, గొర్రెలు, మేకలు అన్నీ కూడా. అన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు ఈ మానవుడిని దేవుడు. ఈ మానవుడైన ఆయన పేరు యాడమ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఆదాము. మూల పురుషుడు ఆదాము. సృష్టి ఇలా ప్రారంభమైంది. ఆ ఆదాముని అన్నాడు, అన్నిటికీ పేర్లు పెట్టరా అన్నాడు. నాకు కొంచెం బిజీగా ఉంది, కొంచెం నువ్వు పేర్లు పెట్టంటే ఆ వర్క్ అంతా ఈయన చేసాడు కూర్చుని. ఇట్లకి పూలు అంటారు, ఇట్లని మేక అంటారు, ఇట్లని గొర్రెలు అంటారు, ఇట్లని చేపలు అంటారు, అన్ని పేర్లు పెట్టాడు. ఓ రోజున యెహోవా దేవుడిని అడిగాడు, అన్నీ రెండుగా ఉన్నాయి, నేను ఒక్కడే ఉన్నాను ఏంటని అడిగాడు. చాలా తెలివి వచ్చేసింది అప్పటికే. ఈ నేల అలాంటిది, తెలివి వచ్చేస్తుంది. తెలివి వచ్చింది కదా అని చెప్పి సరే ఏం కావాలన్నాడు. మరి అన్నీ రెండుగా ఉన్నాయి, నాలాంటి వాడు ఇంకొకటి ఉంటాడేమో అన్నాడు ఈయన. ఓకే అని చెప్పి అప్పుడు ఆ ఆదాముకి నిద్ర కలగజేశాడు.
మొత్తం అనేది అక్కడ ఇచ్చాడు. ఫస్ట్ ఆ ఆదాముని నిద్రపోయించేసి ఆ ఆదాము అనే మొదటి మానవుడు పండుకున్నప్పుడు పక్కటి ఎముకల్లో ఒక ఎముకను తీశాడు. ఆ ఎముకను కట్ చేసి తీసి ఆ ఎముకని స్త్రీగా నిర్మించాడు. ఈ భూమి మీదకి స్త్రీ ఎలా వచ్చిందంటే పురుషుని ఎముకలో నుండి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది ఎక్కడుందో అనుకుంటే చదువుతారా? పోనీ చదవండి. ఆదికాండము అప్పుడు ఆదాము ఆదికాండము 2వ అధ్యాయము 21 అందరూ కూడా తెరవండి. ముందు మీకు ఈ మాట రిఫరెన్స్ ఇంటికి వెళ్ళి కూడా చదువుకోండి. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి, చూడండి, ప్రక్కటెముకలు ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, స్త్రీలరా మీ అందరికి మూలం ఏమన్నమాట, స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, అన్నీ అప్పటికి తెలిసిపోయినాయి. అప్పుడు ఆత్మ ద్వారా నా మాంసములో మాంసము. ఆ అమ్మాయిని చూసినప్పుడు నవ్వు వచ్చేసింది ఆదాముకి. ఇంతవరకు లేదు కదా అలాంటి బొమ్మ అక్కడ. ఇది నాలాంటి బొమ్మ ఒకటి వచ్చింది అనుకున్నాడు. ఇందుకే ఆ అమ్మాయిని చూసి ఆనందమైంది. సేమ్ నాలాగే ఉంది అంత అనుకున్నాడు. ఏంటి ప్రభువా అంటే ఆయన్ని తర్వాత చెప్తాను, ముందు ఆ పేరు పెట్టన్నాడు. ఇది నరు నుండి తీయబడిన కనుక, నరుల నుండి నాలో నుండి తీయబడింది కనుక అనబడును. చూడండి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేశాడు దేవుడు. ఎక్కడ? ఏదైనా తోటలో. బాగా గమనించండి, ఆలోచన చేయండి. ఆ ఆదాము అవ్వల నుండి కయీన్, హేబేలు, ఇంకా పిల్లల సంతానం వచ్చి మనమందరం వచ్చేసాం. ఓకేనా? బాగా గమనించండి. మొట్టమొదటిగా ఆయన చేసిన మానవుడు మానవ రూపం, దైవ రూపము. ఏంటి? మీరు బాగా చెప్పాలి. ఏ రూపము? మనము కనపడని దేవుణ్ణి గౌరవించడం కాదు, కనపడే ముఖాలని గౌరవిస్తేనే దేవుణ్ణి గౌరవించినట్టు. మనము మన వాళ్ళని ప్రేమిస్తాం, బయట వాళ్ళని ప్రేమించలేం. ఇంట్లో పనిచేసే వాళ్ళని అసహించుకుంటాం, మనకు సంబంధం లేని వాళ్ళని అసహించుకుంటాం. అసలు దైవభక్తి, క్రైస్తవ్యం ఎలాంటిదంటే ఒకరిని ఒకరు ప్రేమగా ఉండటమే. ఆమేన్. యేసుప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నా ప్రియ సహోదరులరా, ఇలాంటి ప్రేమతత్వంతో ప్రారంభమైనటువంటి మానవ జన్మ, మానవ విధానము చివరికి ఒక మనిషిని ఒక మనుషుడు చూడలేని పరిస్థితి, ఓర్చుకోలేని పరిస్థితి, పొడుచుకోవటం, చంపుకోవటం, కక్షలు తీర్చుకోవటం, యుద్ధాలు చేయటం, మనుషులు నమ్మటం, మనిషి విలువ తెలియకుండా దిగజారిపోయింది సమాజం. అందుకని ఆయన ఏ రూపంలో వచ్చినా మనుషులకు అర్థం కాదని ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వం అయిన దైవము ఆత్మ కన్యమర్య గర్భములోనికి వచ్చింది. ఆమేన్. కన్యక గర్భం ధరించింది. గర్భం ధరించే ముందు ఆ అమ్మాయికి పెండ్లి కుదిరింది. నేను వాళ్ళ ఊరు వెళ్ళాను. ఎవరు ఊరు? మరియమ్మ గారు ఊరు వెళ్ళాను కాబట్టి మీకు చెప్తున్నాను. మరియమ్మ గారి ఇంట్లో కూడా వెళ్ళి అక్కడ అన్నీ చూసి వీడియో కూడా మీకు తీసుకొచ్చాను, మీకు చూడండి. మరియమ్మ గారి ఇల్లు ఈ రోజుకి ఉంది. మరియమ్మ గారికి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరినప్పుడు పెళ్లి కొడుకుది కూడా అదే ఊరు, పక్కనే దగ్గర అనమాట. పెద్దలు నిశ్చయించుకున్నారు, చేద్దాం పెళ్ళి అనుకున్నారు. అయితే దేవుని దూత, గాబ్రియేలు దూత వచ్చేసింది, మరియ దగ్గరికి వచ్చింది. మరియా, నువ్వు కుమారుని కంటావు, నువ్వు గర్భం ధరిస్తావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, లోకరక్షకుడు ఉద్భవిస్తున్నాడంటే ఈ అమ్మాయి తెలివైంది. ముందు భయపడింది. ఎవరు మీరు అంద? నేను గాబ్రియేలు దూతనంటే, మరి ఏంటి సంగతి అంటే, నువ్వు గర్భం ధరిస్తున్నావు అని చెప్పినప్పుడు, అయ్యో నేను ఏ మనుషుడితోటి నేను పురుషునితో సహవాసం చేయలేదు, నాకు పురుషునితో సాంగత్యము లేదు, నేను ఎలాగ కన్సీవ్ అవుతాను, నేను ఎలా గర్భం ధరిస్తాను అని అడిగింది. అప్పుడు దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, మరియా,
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందరు చెప్పండి, శక్తి ఒకటి కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకు. ఆమేన్. అందరూ కూడా గట్టిగా చెప్పాలి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. అంటే ఆత్మశక్తి ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు. అలాగైతే ఓకే అనుకుంది. వెంటనే కన్సీవ్ అయిపోయింది. ఆ పెళ్లి కొడుకుకి అందరూ చెప్పారు, రే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి గర్భం వచ్చేసింది, చాలా ఘోరం, అవమానం. అంటే ఆ మనుషుడు అనుకున్నాడు ఇడిచిపెట్టేయాలని అనుకున్నాడు. ఆయన పేరు యోసేపు ఇడిచిపెట్టేయాలని అనుకున్నప్పుడు రహస్యంగా ఇడిచిపెట్టేటని వెళ్ళిపోదాం, ఈ అవమానం తట్టుకోలేని అనుకున్నాడు. ఈ గాబ్రియేలు దూత, దేవుని దూత ఆ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఓ యోసేపు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన గర్భం వచ్చింది, లోకరక్షకుడు ఉదయిస్తున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆయనలో ఉన్న అనుమానాలన్నీ తీసిపడేసి వెంటనే లేచి, నేను వెళ్ళాను యోసేపు ఇంటికి. వాళ్ళ ఇల్లు రెండు కూడా ఇక్కడ మరియమ్మ గారి ఇల్లు అయితే పార్కింగ్ అవతల దూరంలో యోసేపు గారి ఇల్లు. ఆ రోజుల్లో నజరేతులో 25 ఇల్లుండి అంటే 25 కుటుంబాలు కాపురం చేస్తూ ఉండేది. చాలా స్లమ్ ఏరియా అప్పుడు అది. అక్కడ ఆ సున్నపు కొండలు ఉన్నాయి. ఆ కొండలో గుహల కింద తవ్వుకున్నారన్నమాట, ఇల్లు కట్టుకున్నారు. ఈ రోజుకి ఉంది అక్కడ మరియమ్మ గారి ఇల్లు. దేవుని దూత ఎక్కడ మాట్లాడిందో ఆ నజరేతులో ఆ మరియా గర్భం ధరిస్తావని దేవుని దూత చెప్పటం. ఇదిగో ఇల్లు అనమాట, మరియా ఇల్లు. చూసారా, లోపలికి ఉంటుంది. కిందకి వెళ్ళాను నేను, అక్కడ అది అడ్డు పెట్టారు. ఆ గుహ అనమాట అది. ఆ గుహలో మరియమ్మ గారి ఇల్లు. అది మామూలు ఇల్లు అయితే కూలేపోను, మన కన్స్ట్రక్షన్ అయితే. అది కొండను కొట్టారనమాట. అది అక్కడ మరియమ్మ గారి ఇల్లు. అది మన యేసు చరిత్ర కళ్ళకు కట్టినట్టు నేటికి ఉంది. ఆమేన్. ఇది ఎవరో గుహలో కూర్చుని రాసిన బైబిల్ కాదు ఇది. ఇది ఎక్కడో రాసింది కాదు ఇది. ఈనాటికి చరిత్రకి ఆధారముగానే ఉంది ఇది. ఆమేన్. మళ్ళీ యోసేపు గారి ఇంటికి వెళ్ళాను. యోసేపు గారి ఇల్లు కూడా తీసుకొచ్చాను మీ అందరికీ చూపించాలని. ఇది యోసేపు గారి ఇల్లు. ఆ దిమ్మ ఉంది చూసారా, ఆ దిమ్మ మీద పడుకున్నాడు ఆయన. దిమ్మ మీద పడుకుని ఇంకా ఇడిచిపెట్టేయాలి, ఇంత అవమానం నేను తట్టుకోలేని అనుకున్నప్పుడు ఆ దిమ్మ మీద పడుకున్నాడు. ఆలోచిస్తున్నప్పుడు దేవుని దూత అక్కడ ప్రత్యక్షం. అక్కడ ఫోటో పెట్టారు, అక్కడ చూడండి. ఓ యోసేపు, నువ్వు ఇడిచిపెట్టకూడదు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆయన అక్కడి నుంచి లేచి మరియ దగ్గరికి వెళ్ళాడు. మరియ దగ్గరికి వెళ్ళి మరియకి పరిచర్య చేశాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇడిచిపెట్టేశారు. ఇంతకీ ఆ ఊరు పేరు ఏంటంటే నజరేతు. ఆమేన్. ఏం పేరు? బైబిల్ తెరవండి. ఈ నజరేత్ అనే ఊరు ఎలాంటిదంటే చాలా మూర్ఖులు ఉండేవారు అక్కడ, చాలా బీదలు ఉండే ప్లేస్ అది, కడు దీనులుండే ప్లేస్ అది. ఆ ప్లేస్ అంతా కూడా శవాలు కప్పెడతారు అక్కడ ఎక్కువగానే. ఏం కప్పెడతారు? అందరు చెప్పాలి. చనిపోయిన డెడ్ బాడీలని తీసుకెళ్ళి ధనికులైన వారు అక్కడ కప్పెట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ సున్నపు కొండ ఉంది, అంతా బాడీ పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుందని శాస్త్రవేత్తలు వారికి చెబితే ఆ కొండ గుహల్లో లోపల శవాలను కప్పెట్టుకుంటారు. శవాలను కప్పెట్టడం అంటే మీరు అర్థం చేసుకోండి, అది ఎంత ప్రజలకి హీనమైన స్థలమో చూడండి. అది ఒక శ్మశాన వాటిక లాంటిది అనమాట, దగ్గరగా చుట్టుపక్కల. అక్కడ ఎవరు కాపురం చేస్తారంటే పెద్ద పెద్ద వాళ్ళు రానివ్వకపోతే దీనులు, కడు పేదలు సమాధుల దగ్గర ఇల్లు కట్టుకుంటారు, శ్మశానం దగ్గర పారంభోగ స్థలంలో కట్టుకుంటారు. అలాంటి కడు దీనులుగా ఉన్నటువంటి ప్రాంతము నజరేత్. మరి యేసు ప్రభు వారు లోకస్తులందరికీ హీనమైనదని ఏది అన్నారో ఆ హీనమైన స్థలములో పరిశుద్ధుడు ఉద్భవించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఈయన రెండవ ఆదాము అంటారు ఈయన్ని. ఆమేన్.
ఇన్నేమంటారు ఇన్ని? సెకండ్ యాడమ్. ఫస్ట్ యాడమ్ మొదటి ఆదాము, మొదటివాడు. మరలా రెండవ ఆదాముగా వచ్చాడు ఈయన, మూడవ ఆదాముగా కూడా రాబోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులరా, ఈ నజరేతు గురించి ఎవరైనా సరే, ఎవరు ఈ ఊరు వచ్చి గౌరవంగా కారు వేసుకొచ్చి బండి వేసుకొచ్చి కుటుంబాలతో వచ్చి శుభలేఖ ఇచ్చి పిలిచే అంత గౌరవం ఇక్కడ లేదు ఎవరికి. ఎవరు వీరిని గౌరవించరు అసలు. వీరు పనిపాటలు చేసుకునేవాళ్ళు, కష్టం చేసుకుని బ్రతికేవాళ్ళు. వారు ఇల్లు ఎలా కట్టుకున్నారా అని నేను అక్కడున్న చరిత్రకారులను అడిగాను. వారు చెప్పింది ఏంటంటే, 25 కుటుంబాలు ఉన్నాయి కదా పాస్టర్ గారు, 25 కుటుంబాల్లో వారికి పిల్లలు జల్లలు ఉన్నారు కదా, అందరూ కలిసి ఒక ఇల్లు పని చేసేయాలి. ముందు వారు పని చేసుకుంటూ ఇంటికి 2 చొప్పుని వెళ్ళి ఒక ఇల్లు కోసం తొలిచేవారు. ఒక ఇల్లు అయిపోయాక మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇంకో 2వ ఇల్లు, 3వ ఇల్లు అలా కట్టుకున్నారండి. కొంతమంది వెళ్ళి పనిపాట్లకు వెళ్ళి తెచ్చిన బియ్యంతో అలా బ్రతుకుతూ వీరి ఇల్లు కట్టుకున్నారండి. అంటే అంత పేద ప్రదేశము నజరేతు. ఆ నజరేతుల గురించి ఎవ్వరు అక్కడ మంచిగా ఉన్న వాళ్ళు అమ్మాయిలను ఇవ్వటం కానీ తెచ్చుకోవటం కానీ ఉండదు అక్కడ. అలాంటి స్థలము, అంత పేదరికమైనటువంటి నజరేతు, అంత కుగ్రామం అది. పరలోకము నుండి దేవుడు ఎవరిని చూశాడంటే ఆ బేద ఊరిని చూశాడు. ఆ బేద ఊరిలో ఉన్న బేద కన్యకని ఎన్నిక చేసుకున్నాడు. మన దేవుడు పెంట కుప్పల మీద ఉన్న వారినే చూస్తాడు పైకి లేవనెత్తటానికి. ఆమేన్, హల్లెలూయా. బేదలను చూస్తాడు, ఏడ్చేవారిని చూస్తాడు, రోగులను చూస్తాడు, గనులను సిగ్గుపరచడానికి, రాజులను సిగ్గుపరచడానికి, దీనులను దరిద్రులను నేను పైకి లేవనెత్తుతున్నానని యేసు మాట్లాడాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఏ యోగ్యత లేని మనకి దొరికాడు ఈయన. మా నాన్నగారు అనేవారు, బాబా దేవుడు మనకిచ్చాడు ఈ అధికారం, దేవుడు మనకిచ్చాడు, మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. అందరూ లేచి నిలబడదాం. ఆ పరిశుద్ధుడు నజరేతులో జన్మించాడు. ఈరోజు మన హృదయంలో ఆయన జన్మించాలి. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇస్తే ప్రజలందరి ముందు ఒక వింతైన సాక్ష్యం చెప్తావు. నీ హృదయంలో బహుశా నువ్వు నజరేతు కంటే హీనమైపోయావేమో. తాగుబోతుగా ఉన్నావా, తిరుగుబోతుగా ఉన్నావా, అన్యాయస్తురాలుగా ఉన్నావేమో. ఎవరైనా నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని సెలవిస్తున్నాడు ఆయన. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తండి. నాకు అది కావాలి ఇది కావాలని అడగటం కాదు, నాకు యేసు కావాలని అడగండి. మీరు యేసుని అడగండి. 2 చేతులు పైకెత్తి నాకు యేసు కావాలి, నాకు యేసయ్య కావాలి. అందరూ అడగండి, యేసయ్యా నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. అందరూ పిలవండి. మీ హృదయంలో ఎవరెవరికో చోటు ఇవ్వటం కాదు, యేసుకి చోటిస్తే విలువలేని నీ నజరేతు, విలువలేని నీ ఇల్లు, నీ బిడ్డలు ప్రపంచంలోనే గొప్ప సాక్షిగా ఎదుగుతారు. నీ ఇంట్లో దీవెన వస్తుంది, నీ ఇంటికి వెలుగు వస్తుంది. నాకు రక్షకుడు కావాలని అడుగు. నీ కొరకు కంచిబరి గర్భాన్ని జన్మించడైనా మానవ రూపము అవతారములకు ఎందుకు వచ్చాడంటే మానవులైన మనకి మానవత్వాన్ని చూపడానికి. మానవత్వమే దైవత్వము. దేవుని ప్రేమ మానవులు కలిగి ఉండాలని నిన్ను నన్ను ఆయన మరణవంతంగా ప్రేమించాడు. నమస్కరించండి. అందరూ చేతులు దించి నమస్కరించి తలలు పైకి ఎత్తి, బాబు నా హృదయంలో నువ్వు ఉండాలి. నువ్వు స్వీకరిస్తావా? నమస్కరించి నువ్వు ఎక్కడున్నా సరే ఈ సమయంలో యేసుని స్వీకరించు. నీ బ్రతుకు దీవెనగా మారిపోతుంది. నువ్వు స్వీకరించు. ఆయన నీ హృదయంలో నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో అడుగుపెట్టిన మరుక్షణమే నీ వ్యాపారం మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ రోగము నిన్ను వదిలిపోతుంది. ఏ శని నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ చేతబడి ఏలుబడి చేస్తుందో,
అవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. అంత శక్తి గల నామము యేసు నామము, అంత శక్తి గల నామము యేసు నామము, అంత శక్తి గల నామము యేసు నామము. అందరూ ప్రార్థనలో ఉండండి. నీ ఇంట్లో శుభకార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ ఇంటికి రక్షణ రాబోతా ఉంది. ఇంతవరకు ఏది చేసినా ఫలించలేదు కదా. కొత్త ఫలింపు ఎలా ఉందో నువ్వు చూస్తావు. కొత్త రక్షణ ఎలా ఉందో నువ్వు చూస్తావు. విమోచించబడిన స్థితి ఎలా ఉండదో చూస్తావు. దేవుడు నీ ఇంట్లో ఉద్యోగం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నీ ఇంట్లో ఉపాధి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను భూస్వామిగా చేయబోతున్నాడు. ఆయన నిన్ను తలగా నియమిస్తున్నాడు. అందరూ ఒకసారి మరొకసారి 2 చేతులు పైకెత్తి, నాకు నీ రక్షణ కావాలి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన పాపాలు క్షమించేవాడు. ఆయన సిలువ మీద యాగమైపోయాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన నీ రక్తం ద్వారా నా పాపాలు కడుగు బాబు, నా ఇంటి సభ్యులు పాపాలు కడిగని అడుగు. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి.